ఏఎం రత్నం అనే ప్రొడ్యూసర్ చిరంజీవి గారి స్నేహం కోసం అండ్ పవన్ కళ్యాణ్ గారి ఖుషిని కూడా ప్రొడ్యూస్ చేశారు. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ యాక్ట్ చేస్తున్న ఒక మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఆ మూవీ 80% కంప్లీట్ అయిపోయిన తర్వాత సడన్ గా ఆపేశారు. ఆ మూవీ ఆపేసిన 1 year వరకు ఆయన హైదరాబాద్ లోనే కనిపించలేదు. ఆ 1 year తర్వాత ఒక ఫంక్షన్ హాల్లో ఏఎం రత్నం గారిని చూసిన మీడియా వాళ్ళందరూ ఆ మూవీ ఎందుకు ఆపేశారని చెప్పి అడిగితే ఆయన చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? చిరంజీవి గారి ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెషర్ వల్లే ఆ మూవీని ఆపేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మీడియా అంత ఎక్స్పోజ్ చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి అన్న, ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తున్న అల్లు అరవింద్ అన్న భయం. ఇండస్ట్రీలో ఆయనే కాదు, ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. వాళ్ళని రివర్స్ క్వశ్చన్ చేసి ఎవరూ ఏం చేయలేరు, ఇండస్ట్రీలో నిలవలేరు. వాళ్ళు ఈ మూవీ ఆపేయమన్నప్పుడే ఉదయ్ కిరణ్ పని అయిపోయిందని అర్థమైంది. ఉదయ్ కిరణ్ చనిపోయే కొన్ని డేస్ ముందు అల్లరి నరేష్ తో మాట్లాడుతూ ఒక న్యూస్ ఆర్టికల్లో ఒక హీరో కంటిన్యూస్ గా ఫ్లాప్ అవుతున్నాడు అని రాసి ఉందిరా అని చెప్పాడు. ఎవరో హీరో గురించి రాస్తే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అని అల్లరి నరేష్ అడిగితే దానికి ఉదయ్ కిరణ్ ఆ కింద ఇలానే చెత్త స్క్రిప్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆఖరికి ఉదయ్ కిరణ్ లైఫ్ లాగానే అయిపోతుంది అని చెప్పి రాసి ఉందిరా అని చెప్పుకొని చాలా బాధపడ్డాడు. ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీ చాలా దారుణంగా అవమానించింది. దానికి యాడ్ ఆన్ గా ఇంట్లో పరిస్థితులు కూడా ఉండటం వల్ల ఉదయ్ కిరణ్ చనిపోయాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక గొప్ప యాక్టర్ కోల్పోయింది. ఉదయ్ కిరణ్ లాంటి యాక్టర్ ఇంకొకళ్ళు రాలేరు. ఆయన లేరన్న బాధ మన మనసులో ఎప్పుడూ ఉంటుంది.